హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకర్ హోమ్. నేనండి మీ కమలాకర్ని, మాకిల్. అంతే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఫెస్టివల్ సీజన్ కదండి, అందరు ఫుల్ బిజీ ఉండొచ్చు. ఆ రాములయ్యను, సీతాదేవిని, వాళ్ళ కళ్యాణాన్ని చూసి తరిస్తున్నారు. అలాగే అయితే మా దగ్గర ఫస్ట్ టైం అండి, కాలనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైము కళ్యాణం చేద్దామని. అయితే మా దగ్గర మెయిన్ గుడి ఉంది, అక్కడ నైట్ టైం చేస్తారు. ప్రతి కాలనీలో వచ్చేసి మార్నింగ్ టైంలో 11 అట్లా టైంలో చేస్తారు. కానీ మా వాళ్ళు ఈవినింగ్ 5:30కి కళ్యాణం అని లగ్గపత్రిక కూడా చేయించారు. అయితే మా కాలనీలో లగ్గము, ఆ సీతారాముల లగ్గం ఎలా అవుతుంది, ఏంటిది, మేము ఎట్లా ఉంటుంది, ఏంటిదో ఒకసారి చూద్దామా? లాట్స్ గో. సమ్మర్లో చల్లగా ఉంది, కళ్యాణానికి అయితే వెళ్తున్నాము. రెండోసారి మార్నింగ్ ఎంత చూసినా కానీ తనితీరనిది అనమాట. సీతారాములు వాళ్ళు అట్నుంచి ఎక్కడి నుంచి లేదు వెళ్ళడానికి. అమ్మవారు ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఇది మండపం. పెళ్ళికి వంటలు రెడీ అని వెళ్తున్నాయి అన్నమాట.
सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः हरिः ओम् गन्धैः संयुतः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् प्राणवेनो देवोगं जोगपस्येव सूर्यमुच्चरन्ता मनवदे मर्यान स्वस्ति अमृतं वै प्राणानेव अमृतमापः प्राणानेव यदा स्थानम् अपह्वयते पूज చేసేండి అలాగా కంగనాయత బాధిత యజ్ఞ విదేవతాభ్యో నమో నమః పూజ చేయండి ఓం ధ్యాయామి ధ్యానసత్పయామి ఆవాహయామి నవరత్నేవ సమాహత అక్షాసత్పయామి మూడుసార్లు నిలిచాలి పాదయో పాదసత్పయామి వెంటే యజ్ఞం కూడా అందులో ఉంది ఏమండి భక్తులందరూ వెంటే యజ్ఞం ఉంది పాదయో పాదసత్పయామి అక్కడ పెట్టండి పాదయో పాదసత్పయామి హస్తయో అర్ఘ్యసత్పయామి నిలిచాలి ముఖే ఆచమనసత్పయామి ఔపచారిక సమర్పయామి పుష్పంతో పూజ చేయండి ఓవస్త్రాధ్యక్షం సమర్పయామి యజ్ఞ వేదాధ్యక్షం సమర్పయామి తర్వాత గంధం గంధాంధారయామి ఇది అక్షతై సమర్పయామి ధూపం ఆగ్రాపయామి అగరత్తులు చూపించాలి ధూపం ఆగ్రాపయామి దర్యవిష్ణ్యాం దృష్టబోధజవేదం విక్రీరం ఇంద్రస్తోమేన పంచదశేన మిదం వాతేన సగరేణ రక్షాధారణ ముహూర్తస్తు అన్న డబ్బులు కొట్టానా నమస్కారం చేసుకోవాలి ఓ బృహత్సౌందర్యం పంచమిద వాతేన సోమేన సగరేణ రక్ష తాగించి అమ్మవారికి తాగించి అయ్యవారికి జాగ్రత్త మీరు స్వామివారి చేతికి తాగించి అమ్మవారి వెడ చేతికి కట్టాలి. అమ్మవారి కుడి చేతికి తాగించి స్వామివారి కుడి చేతికి కట్టాలి. విశ్వేత్తసవనేషు ప్రభాసయాచ భగవనేంద్ర జన్మదే భారావతం యత్పురుషం హృదం మత్స్యవావృణో శరభాయ ఋషి. అమ్మవారి కుడి చేతి తాగించి రాముల వారికి కుడి చేతికి కట్టండి. రాముల వారికి తాగించి కుడి చేతికి కాగించి మీరు కంగారు పడకండి. గడ చేతికి కట్టాలి. లోపలికి ఉందా కంఫర్ట్గానే ఉందా? కట్టేయండి. అందుకే చేతులు కనబడి ఉండాలి లోపలికి. చూపించండి ఒకసారి అలాగే వాళ్ళకి. పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్తాతో ఆయుషమగ్రం ఒకటే యజ్ఞవేతం బలమస్తు తేజ. అక్కడ చూపిస్తున్నారు, మీరు తీస్తున్నారు, వాళ్ళు తీస్తున్నారు. యజ్ఞ దేవతాభ్యో నమో నమః. అక్కడ వేయండి, ఇలాగ స్వామివారికి వేసేయండి. యజ్ఞవేదం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్తాతో ఆయుషమగ్రం యజ్ఞవేతం బలమస్తు తేజ. సహస్రపాద్ సభూమి స్వతవృత్వ అచ్యుతదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం హుతామృతశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పురుషః పాదోऽసి సభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదై పురుషः పాదోऽసి బలవాత్మనः తదో విశ్వవిక్రమతో శాసనానశని అపి తస్మాత్ విరాట్ జాయత విరాజో అధి పురుషः తజాదాత్యనిశ్చిత పశ్చాద్భవతః యత్పురుషేణ విషాః దేవా.
గాజు జాగ్రత్త. అవి కింద పెట్టు, అవి పైన పెట్టు, శారీ కనబడదు. సీతా రామచంద్ర దేవత ప్రీత్యర్థం అవస్త్రాలు ఇచ్చి ఇమం వస్త్రం సమర్పయామి ఇమం వస్త్రాన్ని వేషిదా త్వాం చామణిమహే ఇది వస్త్రం సమర్పయామి. అక్షరం వేసాము ఇక్కడ. వస్త్రం సమర్పయామి శ్రీరామచంద్ర ప్రీత్యర్థే తదంగత్వేన శ్రీరామచంద్ర ప్రీత్యర్థే కన్యాదానమహం కరిష్యే. విష్ణువే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యే మమాగ్రతో భూయ కన్యే దేవి పార్శ్యో కన్య మే సర్వతో భూయ సద్ధాన మోక్షమాప్నుయాం కన్యాయాం కన్యాం సాలంకృత స్వాధీం సుశీల సుధీపదే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామసిద్ధయే విశ్వంభర సర్వభూత సాక్షిని సర్వదేవత ఇమాం కన్యా ప్రదస్యామి పితॄణాం తరణీభిః శ్రీరూపై శ్యామదా కన్యాతుభ్యం శ్రీధరూపిణీం సారంగత శరణ్యోద కన్యానాం శ్రీరామచంద్ర ప్రీత్యర్థో కన్యాం తుభ్యమహం వదిలిపెట్టండి. సంప్రదతే సంప్రదే నమమా. అలాగే నమస్కారం చేసుకోండి. స్వామివారికి పర్వారు చెప్తున్నానండి. ఋషులు వినండి. వారి యొక్క 4 తరాల వారు 3 తరాల వారు అందరూ వస్తారు. శ్రద్ధగా వినండి. ఓం చతుస్రాగర పర్యంతం గోబ్ర అసిత్యావరే శక్త విద్యవరణ్య మహాజలో మధ్యే పరిభ్రమణానం అనేకకోటి బ్రహ్మణాం ఏకదమే వ్యక్త ప్రకృతి మహంతగా ప్రకృతి వ్యాపోస్తేజ వాయుకరస్య ధరణి మహతి బ్రహ్మాండ కండియ మధ్యే ఆపాలి. సకలాధిష్టాన వరాధష్ట్రాకుర మన్య జగన్మూల ఆధార శక్తి శ్రీ గుర్మ వరాహ వైజాంతనకేశ ఆశకాడి దిగ్గోజ విష్టస్య అతల వితల సదతలాతల సూర్య సమర్థకాలే సూర్యాదినానామానాగ్రహాణం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు తదాస్తు. తీసేయండి. అక్షతలు వేయండి. నమస్కారం చేస్తాం స్వామివారికి. అలాగా ఓ జగద్రవా పర్వత ఇమమే ధ్రువరాజా విశ్వాహం ఇహ వైది నావదిష్ట పర్వత విచాళ ఇతయష్టనం ఇహ రాష్ట్ర ముదారయ అవిదిష్టతి పాత్య ప్రతజ్ఞ అదారే ధనుష్ట ఇంద్రవసౌద అపక్షేత్రాణి సద్య ఇంద్రయేణ విధిరతి ధ్రువం ధ్రువేణ అవిషా తస్మై దేవ అతి పర్వన్ అగంచ బ్రహ్మణస్మితి అయం ముహూర్త సుముహూర్త అస్తు. అంతే. నమస్కారం. అర్థే చ కామే చ త్వయీష నాతి చరితవ్య స్వామి నిమిత్తేన నాతి చరామి. ఓ సుముహూర్తకాలే యజ్ఞాష్టమంగళాశ్రీ శూన్యకాయాం పఠిత్వా సంగత్వేన సుముహూర్త వయం ముహూర్త సుముహూర్తస్తు. అందరు నమస్కారం చేసుకోవాలి. మంగళసూత్రాలు ఇద్దరు ఎవరు పట్టుకోండి. అలాగా ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ మాంగళ్యవందనానేన లోకరక్షణ హేతునః కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదాంసరం మాంగళ్యధారణ మహోత్త సుముహూర్తస్తు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓ శ్రీ సీతారామ లక్ష్మణ భర్త దిగ్గర సుబ్రార సమేత రామచంద్ర ప్రభుకి చేసుకోండి. అయం ముహూర్త సుముహూర్తస్తు. వేద సుముహూర్తకాలే సూర్యాదినానవారగ్రహణం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు.
శాంతిరస్తు ప్రజాపతి ఓం శ్రీయతాం పుష్కరే ధరాత్యం కామయుత్రమంద కర్మాలి ఓం దాసితే బాలయేమ మౌన ప్రమోదనంద పుష్కర నిత్యాసత్యమేవ కామసిద్ధిర దక్షిణానాం ప్రతిగ్రహే శ్రీపార్వతి భక్తి నాగ్రమన్నస్య మై శ్రీ శ్రీత యశ మై ఇంద్రమాస్యత్యం ప్రియంతమయాస్తి ప్రియమేదాయం భగస్య చింతానే కామస్య కామప్రియ సత్యాభిదంబదతి సత్యవాస్తే సత్యం చంద్రవా జిద్ది నస్య భారత యజ్ఞ యజ్ఞస్య దక్షిణ ముత్యాల తలంబ్రాలు కలర్ మారాలి మరి అట్లా చేంజ్ చేయలేవు శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్నమస్తు. అనుకున్నారా? ఇప్పుడు మీరు ఇలా కొబ్బరి తీసుకొని మీ శ్రీవారి చేతిలో 3 కుడకలు వేయాలి. 3 కుడకలు వేసి 4 రోజులు పట్టుకోవాలి. బియ్యంతో పాటు బియ్యం పాటు రావాలి శ్రీరామయే యదామహస్య అత్రప్తకం ఏతదో యథాస్త్రీ ప్రియా ప్రియమియా ప్రియా ఏవం భగస్య 4వ దాన్ని ఇలా తీసి పొడుగున సహా ఇలా పైన పట్టుకోవాలి మీరు. ప్రియం ప్రియస్య తదేవాయనత సత్యం చంద్రవాచ్య భవతి అవసర్వాదయన్నో యజ్ఞస్య దక్షిణ. చెప్పండి భక్త ప్రజామే కామః సమృద్ధ్యత. ఇందాక మీ వేశారు సేమ్ అది మీరు వేయాలి వాళ్ళకి. ఓం యశస్రీ శ్రీయతామయీ యదాహమస్య ఆత్రపగస్వస్తి పూమాన్ యదా స్త్రీ ప్రియత్రత్యగం ప్రియా ప్రియేనే ప్రియా ఏవం భగస్య తృప్తాని యజ్ఞస్య కామయః. చెప్పండి అశవో మే కామః సమృద్ధ్యత. ఓం యశస్రీ భగతామయీ కల్పిరాస్తు. ఓం సంధేస్తో పుణ్యం వదతామ. సర్వ వేద బ్రాహ్మణే వసంతి దస్మా బ్రాహ్మణేభ్య వేదవిదిభ్య దివే దివే నమస్కుర్యామ శ్రీలింగే ఏతే దేవత దేవదేవత. ఓం హిరణ్యపాత్రమధో పురుద్ధాదిమదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణవార్తి ఏకదేవే యజమాన ఆయుష్ఠేజ దాది సంవరాజ్యర శ్రీరాజనగ్రే లక్ష్మీరాస్త్రస్యామగేదయ మాసుకం సూర్యామ సంతైరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యరస్తు నిత్యమంగళాని భవంతు. కర్పూర నీరాజన సమర్పయామి. నీరాజనాంతే నీడలు పెట్టి నీరాజనాంతే శుద్ధాది సమర్పయామి. తేజ నీరాజక్ష స్థిర సిద్ధారయ. అందరూ జీవించండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పుడు చేసాం అయిపోయింది. అయిపోయిన స్వామివారికి ఏం చేస్తారు? పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం అంటే స్వామివారికి ఆసనాలు ఇచ్చేసి కిరీటాలు పెట్టి సారంగి అంటే ఆయన వాడేటువంటి మనసు పేరు సారంగి. ఆ సారంగినిచ్చి ఆయనకి కమిటీ వాళ్ళు इतने चलो क्या बदगा भूपराध 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 నైవేద్యం తీసుకురావాలి.
వడపప్పు పానకం ఇంకేమైనా విశేషమైన నైవేద్యాలు చేసి తీసుకురావాలి. రామచంద్ర దేవతాభ్యో నమః. ఏదైతే నారికేళ సహిత కదలీఫల సహిత కాశ్మీర ఫలం దాడి ద్రాక్షల సహిత షట్టు సోమిత మహాలయ సత్యం ఓం ప్రాణే స్వాహ వనే స్వాహ వ్యానే స్వాహ వదనే స్వాహ గమనే స్వాహ బ్రహ్మణే నమః. మధ్య మధ్య పరిసప్యాం అమృత విధన శత్రు దుఃఖమస్త వృక్షామి పాదవృక్షాల ముఖ్య సిద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలం భోగే వల్లి నాగవల్లి నరైరుతం ముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదర్యతాం. తాంబూలం సమర్పయామి. నాగార్ మున్సిపల్ చైర్మన్ గారు చంద్రారెడ్డి గారి స్వామివారి యొక్క ఆశీస్సులు కోరుతూ 5000 तानि जाने प्रनश्यन्ति वृक्षपदे पापो अम्मा कर्महं बाबा तावर्षभः राम्यां कपयादेव शरणागतवत्सल अन्यथा शरणनास्ति मम शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष श्री सीता वल्लभ. नमस्काराः समर्पयामि. वेषनक्षत्र चतुर्वाचारयामि चामराभिविजयामि चन्द्रश्यामि गतश्यामि अश्वारोहयामि गजारोहयामि. నేను ముందుకు రాస్తాను తీసుకెళ్తా देवेषु यज्ञं यज्ञं देवेषु देवदेव देवेषु यज्ञं देवेषु यज्ञं यज्ञं देवेषु देवेषु यज्ञं स्वाहा स्वाहा यज्ञं देवेषु देवेषु यज्ञं स्वाहा यज्ञं स्वाहा स्वाहा यज्ञं यज्ञं वाची वाची स्वाहा वाते वाते स्वाहा वाची वाची स्वाहा वाते स्वाहा वाते वाते स्वाहा स्वाहा वाते धाधा वाते स्वाहा स्वाहा वाते धा वाते धाधा वाते वाते धाधा किति धा अयं मुहूर्त सुधा. హరిబాబు గారు రాములవారి కళ్యాణం సమయంలో స్వామి గారి యొక్క ఆశీర్వాదాలు కోరుతూ కట్టకాలుల కింద 2000 రూపాయలు సమర్పించారు.
సీతారాముల వారి లగ్గం అయిపోయింది. లగ్గం అయిపోయినాక భోజనాలు అన్న వితరణ ప్రారంభించబడుతుంది. కావున భక్తులెల్లరూ తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా తృప్తిగా భుజించి రాముల వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నారు. చెప్పొచ్చు కదా. ప్రజాపతి మంత్రపయామి ప్రదక్షిణ నమస్కారం చెప్పయామి అని కనిజ పాపాన్ని జన్మ ధృతాన్ని ప్రదక్షిణ చేయాలి. తాని ప్రదక్షించి వృక్షపతి పాపం తస్మాత్ కారణ్య భావేన రక్ష రక్ష శ్రీ సీతావల్లభ. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నక్షత్రం చతుర్వాంతయామి చామరాభి ధ్యామి కేంద్రయామి అశ్వారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార మంత్రోపచార యంత్రోపచార తంత్రోపచార సర్వోపచార పూజ సమర్పయామి. అక్షరాలు చేత పట్టుకోండి. సమయాన్ని పానకం చూపించారా? పానకం అని తీసుకోరా. ఇది పానకం తెలుసు. తీసుకో. తీసుకోండి. తిన్నాక తాగండి. ఎవరండి ఇది ప్రసాదం అన్నట్లు ఎవరైనా ఇష్టమని తాగొచ్చు. మీరు తాగండి సార్. మీరు తాగారా? చలకల్లోల కల్లోల కోలాహల కోలాహల కుతూహలి కుతూహలి చలకల్లోల కల్లోల కోలాహల కుతూహలి. ఇంకో దంపతులు ఎక్కడున్నారు? స్వామివారి యొక్క అన్నప్రసాదాలు స్వీకరించిన తర్వాత భక్తులెల్లరూ యథాశక్తి స్వామివారి యొక్క కట్న కాలుకలు ఏమైనా ఉన్నట్లయితే కనుక చదివించుకొని వెళ్ళగలరు. అక్కి కూసో. ఏం కాదులే. కాశీ ఎట్లున్నాయి? హరిబాబు గారు రాముల వారి కళ్యాణం సమయంలో స్వామిగారి యొక్క ఆశీర్వాదాలు కోరుతూ కట్నకాలుల కింద 2000 రూపాయలు సమర్పించారు. తీసుకోండి. సాయిగౌడ్ గారు ఈ అన్నదాన సమయంలో స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోరుతూ 2 రైస్ బ్యాగులు స్వామివారికి సమర్పించారు. విందు భోజనం అనమాట. లగ్గం అయిపోయింది. సీతారాం ఇది లగ్గం అయిపోయినాక నెక్స్ట్ భోజనం మనం ఎంజాయ్. వచ్చి అయితే పిల్లలు డ్యాన్సులు చేశారు. మా అబ్బులు అయితే ఫుల్ ఖుషి ఖుషి. ఎందుకంటే మా అబ్బులు వేసారి చేయలేదు. మొత్తానికి సక్సెస్ఫుల్గా అందరు వెళ్ళిపోయినా కానీ లాస్ట్ వరకు మనం ఉన్నాము. ఇక తిన్నది అడగాలి. అందుగురించి కూర్చున్నారు అన్నమాట మా పిల్లలు. అరే ఇక మనమే ఉన్నాము. ఇక వెళ్దామా? ఇక ఈరోజు కళ్యాణం ఈ రకంగా అయింది. ఇక మీరు మీ దగ్గర ఇగో సరదాగా ఉన్నారు. అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అందరు వెళ్ళిపోయారు. మేము మాత్రం ఉన్నాం కదా ఫ్రెండ్స్. మీరు మీ దగ్గర కళ్యాణము సీతారాముల కళ్యాణం అయినప్పుడు ఎట్లా చేశారు, ఎట్లా ఏంది, ఎట్లా ఉన్నది మీరు కామెంట్స్లో చెప్పండి. మాకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ 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 బాయ్.